ప్రక్రియను రూపొందించినటువంటి వ్యక్తి. ఆ ప్రక్రియలో భాగంగా తను ఆ నూతన ఒరవడిని కొనసాగిస్తూ పుస్తకాన్ని రూపొందించడం, ఇది అంతా ఈ విధమైనటువంటి కొత్త వాతావరణంలో ఒక అద్భుతం, ఏదో ఒక లాంటి మంచి ఫీలింగ్ అనేది ఇక్కడ కనబడుతుంది. భవానీ సాహిత్యవేత్త ఆధ్వర్యంలో చాలా, అంటే ఈ నూతన ఒరవడికి ఒక వేదికగా తీసుకోవచ్చు భవానీ సాహిత్యవేత్త. సో ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రభాకర్ గారికి. ఈరోజు నగులూరి రాజన్న గారి శ్రీపద మంజీరాలు ఈ యొక్క పుస్తక ముఖం, అంటే ముఖ చిత్రం చూడగానే ఒకలాంటి తన్మయత్వం, చాలా బాగుంది. అంటే ఇది చూసి ఇందులో ఏముందో మనం అంతా అప్పుడు తెలుసుకునే విధంగా చాలా బాగుంది. ఈ ముఖ చిత్రాన్ని సృష్టించినటువంటి వ్యక్తికి హరీష్ గారు అనుకుంటాను, తనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందులో సృజించినటువంటి అంశం అంటూ ఏది కూడా లేదు. ప్రకృతి దగ్గర నుంచి ప్రకృతిలో నివసిస్తున్నటువంటి వ్యక్తుల గురించి, పక్షుల గురించి, ఏ విధంగా మానవులు నడుచుకోవాలో దాని గురించి, ప్రతి ఒక్కటి దేశభక్తి గురించి, అనేక రకాలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాలను అన్నింటినీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. నూతన ఒరవడిని తీసుకొని ఈ విధంగా సృజించడం అనేది చాలా కొత్తగా ఉంది. దానికి ఆ పుస్తక రచయితకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా కవిత్వం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణం ఉంటుంది రాసే విధానంలో. కొందరు గేయ కవిత్వానికి ప్రాధాన్యత ఇస్తారు, కొందరు వచన కవిత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. రెండింటినీ కలగూడినటువంటి రచనలు వాళ్ళు చేస్తున్నారు. సో ఇది అందరికీ సాధ్యం కాదు. సో దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అట్లా తను రాసినటువంటి అంశాలలో కొన్నింటిని సమయభావం వల్ల నేను కొన్నింటిని మాత్రమే సృజించడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో శ్రీపదం గురించి రాశారు. శ్రీపదమే శిఖరమై వెలుగుతున్నది, 3 వరుసల మురిపాలను మూటగడుతూ 9 పదాల కోరపు బంధాలను సృష్టిస్తూ అని రాశారు. ఎంత అందంగా ఉందండి ఈ పదాల యొక్క కూర్పు. అదేవిధంగా సగటు మనిషి గురించి రాశారు. భయంతో ఆడిపోతే జీవితం ఎలా, అటో ఇటో ఓ అడిగేస్తేనే తాళపు గాయాల ముసులను మరిచేది అంటూ రాశారు. ఎక్కడ కూడా, అంటే ఏ మనిషికైనా ఎక్కడో ఒక దగ్గర కొంత ఆటంకాలు ఏర్పడతాయి, అలా ఆదుకోవద్దు అని, అట్లా అంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, సగటు వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని రాయడం అనేది చాలా బాగుంది. అట్లానే 5 వేలలో అందించిన ముద్ద నోటికి దేహం పనికి కుదువ పెట్టేనే, రుధిరం స్వేదమై ప్రవహిస్తేనే అంటూ రాశారు. కార్మికుడి గురించి, అంటే చెమట రక్తంగా చిందిస్తేనే, అట్లా కరిగిస్తేనే ఎంతో కొంత నోటికి వస్తుంది అనేటటువంటి అంశాన్ని చెప్పడం బాగుంది. చరవాణి గురించి రాశారు. ఇందాక గంగాధర్ సార్ చెప్పినట్టు చరవాణి లేకుండా అసలు జీవితమే లేదు అన్నట్టుగా ఈ కాలంలో ఉంది. అందులో నేను కూడా భాగస్వామిని, ఎవరు కూడా దానికి అతీతం కాదు. అలా అడిక్ట్ అయిపోవడం జరిగింది. అంటే మనకు మనం దాని నుంచి కొంతవరకైనా దూరం అవ్వడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. అది హెల్త్ పరంగానైనా, సొసైటీ పరంగానైనా, దేని పరంగానే, అంటే దాన్ని వాడుకునే విధానం పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. కరోనా కాలంలో చాలా వరకు చరవాణితోని ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, జీవితాలను బాగు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదే కాలంలో మొత్తం డీల పడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని వినియోగించుకునే దాని పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక ఊరేమైనా దొరుకుతుందా, చరవాణి నీడలు పడకుండా, విషతుల్యాల జాడలు లేకుండా అంటూ రాశారు. ఇది కూడా చాలా బాగుంది. ఫ్యూచర్లో అలాంటి ఊర్లు ఒక్కటి కాదు, ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. అలానే లక్షణ రూపం అక్షయముగా కుమ్మరించడమే, అక్షర జ్ఞానపు హారతి పట్టుకోవాలంటే లక్షణమైన బుద్ధిని నేర్పలేకున్నా అంటూ రాశారు. ఈ కాలంలో సగటు వ్యక్తి పిల్లలు చదివించుకోవాలంటే చాలా భారమైనటువంటి పరిస్థితి. లక్షలు కుమ్మరిస్తేనే విద్య అనేది దొరకనటువంటి పరిస్థితి. సో అంటే సామాజికంగా జరుగుతున్నటువంటి సంఘటన
సమయాన్ని మరీచికలే దోబూచులాడుతున్నాయి. వేగమై సాగే పరుగుల పందెంలో సాంకేతికతల అలజడుల ఛాయల్లో అంటూ రాశారు. మానవ సంబంధాలన్నీ ఏ విధమైనటువంటి సంబంధాలుగా మారుతున్నాయో ఈ మధ్య కాలంలో మనం అందరం గమనిస్తున్నాము. ఆ మానవుని వెనుకాల ఆస్తి పాస్తుల్లో లేకపోతే స్టేటస్ సింబల్ ఏదైనా ఉంటేనో ఆ వెనుకాల పరిగెత్తేటటువంటి పరిస్థితి ఈ కాలంలో ఉంది. కానీ మానవ సంబంధాలు ఉంటే ఏ విధంగా ఉంటుంది, దాన్ని సృజించడం కూడా చాలా బాగుంది. ఇలా పరిపరి విధాలుగా ఏ ఒక్క అంశం కూడా ఇందులో లేదు అనడానికి లేదు. ప్రతి ఒక్క అంశాన్ని సృజించడం చాలా బాగుంది. ఈ విధంగానే ఇంకా కొత్త కొత్త అంశాలతో మీరు ముందుకు వెళ్ళాలి, మీ భావి జీవితం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి అనేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా